అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే, యూఎస్‌లో స్టూడెంట్స్ ఇప్పుడు ఎఫ్1 స్టేటస్‌లో అంటారనమాట. స్టూడెంట్స్‌ని ఎఫ్1 స్టేటస్ అంటారు. ఎఫ్1 స్టేటస్ ఉన్న వాళ్ళు వెంటనే అమెరికాకి వచ్చేసేయండి. మీకు ఇబ్బంది జరగొచ్చు. ట్రంప్ గెలిచిండు. ట్రంప్ కొంత రిఫార్మ్స్ చేస్తాడేమో, కొన్ని పాలిసీస్ తీసుకొస్తాడేమో అని చెప్పి చాలా యూనివర్సిటీస్ కూడా భయపడతా ఉన్నాయి. ఎందుకు ఇంత భయపడతా ఉన్నాయి మరి యూనివర్సిటీస్? ఇంత ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే, ఒకటి చెప్తా చూడండి ప్రజలారా. లెట్ అస్ సీ లైక్ దిస్. ఓవరాల్‌గా మనం గనక జూసుకుంటే లెట్స్ సే ఒక 50% మంది పిల్లలు ఓన్లీ ఇండియా అండ్ చైనా నుంచే వస్తా ఉంటారనమాట. అంటే లెట్స్ సే మనం ఒక 25% వాళ్ళు ఇంకో 25%. ఓకే. ఓవరాల్‌గా జూసుకుంటే మనం ఒక 3,00,000 మంది ఉన్నామంటున్నాం యావరేజ్‌గా. వాళ్ళు ఇంకో 3,00,000 మంది. సో, 6,00,000 మంది పిల్లలు కమింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా అని గనుక యేసుకుంటే, మనం ఒక 3,00,000 మందిని యేసుకుంటే, ఈ 3,00,000 మంది యావరేజ్‌గా మనం ఒక $30,000 నుంచి ఒక $50,000 ఖర్చొస్తది. ఎందుకంటే ఇయాల రేపు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి, $50,000 ఖర్చు. మరి $50,000 ఖర్చు, 30,000 మంది. ఎంత డబ్బో ఒక్కసారి ఆలోచించండి. మనం డాలర్‌లలో యేసుకొని చూస్తే ఇంగ ఈ 4 సున్నాలు కలపాలి. 1, 2, 3, 4 ఇటు 15 రైట్. 1, 2 యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్, 10,000 క్రోర్స్, 10 క్రోర్స్. ఓకే. 100 క్రోర్స్, 1000 క్రోర్స్, 10,000 క్రోర్స్ అంటే 15,000 కోట్లు. 15,000 కోట్ల డాలర్లు. 15,000 క్రోర్స్ డాలర్స్. ఇగో ఇంత డబ్బు ప్రజల్లారా, ఇంత డబ్బును కూడగొట్టుకోవడానికి ఎవరు ముందుకుంటారు అని అంటే, ఏ యూనివర్సిటీస్ కూడా ముందుకుండవు. కోర్స్ ఇవన్నీ యూనివర్సిటీస్ కలిపే అనుకోండి. కానీ ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, 15,000 కోట్ల డాలర్లు. ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇండియా నుంచి ఇంత డబ్బు అమెరికాకి వెళ్ళిపోతుంది. మరి ఇంత డబ్బుని మనం ఇంకా దేనికి యూజ్ చేయలేమా అని కనుక చూస్తే, ఓవరాల్‌గా మన నేషనల్ బడ్జెట్ ఎంత ఎడ్యుకేషన్ మీద అంటే, ఆన్ యావరేజ్ కొంచెం కిందికి పోతున్నాను ప్రజలారా. ఐయామ్ గోయింగ్ ఎ లిటిల్ బిట్ డౌన్. కొంత లెక్కేసి చూపిస్తా. లెట్స్ సే యావరేజ్‌గా మనం ఎడ్యుకేషన్ మీద పెడుతుంది ఒక 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. మరి మనం అమెరికన్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీద ఎంత అంటే $15,000 కోట్ల. ఇది 15,000 కోట్ల డాలర్లల్ల. డాలర్లు అంటే మనం యావరేజ్‌గా ఇవాళ $85 ఉంది. దీన్ని 100కి లెక్కించుకుందాం మనం. ఈజీగా ఉంచు కాలిక్యులేషన్స్ కోసం 100 చేస్తున్నా. డోంట్ మైండ్. సో, 15,000 ఇంటూ 100 100 అంటే ఎంత? 15,000 ఉంటుంది కదా! ఇగో ఇంత. ఇంత ఎక్కువైంది ఇప్పుడు మనకు. 100 పెరిగింది మనకు. 2 సున్నాలు పెరగాలి యాక్చువల్లీ. 2 సున్నాలు పెరిగినాయి మనకు. అంటే ఈ బడ్జెటు మనకు ఇండియన్ ఎకానమీ బడ్జెట్ ఏమో 1,00,000 కోట్లు. ఇగో ఇంత ఉంటే, మనమేమో దానికి 15 రెట్లు ఎక్కువ కడుతున్నాం మనం. ఆలోచించండి మళ్ళొకసారి ప్రజలారా. థింక్. మనము 1,00,000 కోట్లు మాత్రము, 1,00,000 కోట్లు మాత్రము మనము బ నేషనల్ బడ్జెట్ మీద పెడుతున్నాం. ఎడ్యుకేషన్ పైన. మొత్తం అన్ని యూనివర్సిటీసు ఇవి అవన్నీ కలుపుకొని. కానీ ఒట్టి అమెరికన్ ఎడ్యుకేషన్‌కి మాత్రమే 15,00,000 కోట్లు కడుతున్నాం మనం. అంటే మన దగ్గర నుంచి ఎంత డబ్బు బయటికెళ్తుందో ఆలోచించిండ్రా ఒక్కసారి ఎవరన్నా? ఒక్కసారి ఆలోచించండి. హౌ బిగ్ మనీ ఇట్ ఈస్. 15 రేట్లు 15 రేట్లు కొంచెం ఎక్కువ అనుకోండి. ఓ 10 రేట్లు యేసుకుందాం మనం. 10 రేట్లు మనం ఎక్కువ కడుతున్నాం. అంటే మనం ఇండియన్ బడ్జెట్ ఏమో 1,00,000 కోట్లు పెడితే ఎడ్యుకేషన్ పైన, మన పిల్లల కోసం మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం 10,00,000 కోట్ల నుంచి 15,00,000 కోట్లు పెడుతున్నాం. అంటే ఎంత ఎక్కువ డబ్బు. ఆ డబ్బు గనుక ఇండియాలోనే పెడితే ఎంత గ్రోత్ ఉంటది యూనివర్సిటీస్‌లో మరి? ఇది ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తలేవు? ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాయి? అంటే ఏం లేదు. వెరీ సింపుల్ థింగ్. మనం ఏందంటే మన పైన మనకే నమ్మకం లేదు. మనకి దేశం పైన నమ్మకం లేదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకు అంటే అన్నిట్లలా కరప్షన్ ఉంది. ఓ బ్యూరోక్రాట్ ఉంటాడు. వాడికి ఏం చదువు తక్కువుంటది, ఏమంత తక్కువుంటది, వాడు బతుకుదెరువు లేదా? కానీ విపరీతమైన కరప్షన్. వందల కోట్లు, వేల కోట్లు. ఇక కొంతమంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళు కూడా విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు కొంత తప్పు పద్ధతులల్లా. అందరిని చెప్పట్లేదు. వెరీ వెరీ ఫ్యూ పీపులే ఉంటారు యూజువల్‌గా. ఇక రియల్ ఎస్టేట్ ఉంటారు. ఇక వాళ్ళదైతే చెప్పనే వద్దు.
రియల్ ఎస్టేట్ ఈ క్రితం 20 సంవత్సరాల్లో ఎంత రేట్లు పెరిగిందంటే కొన్ని జాగాలలో 1000 రెట్లు కూడా పెరిగింది మరి. ఇగో ఇట్లున్న సిచ్యువేషన్. ఎందుకంటే మొన్న మనం చూసినాం కదా! కోకాపేటల భూమి 100,00,00,000 అమ్ముడుపోయింది ఒక ఎకరం. ఇది ఇట్లాంటి లెక్కలు చూస్తే మనకేమైతుంటదంటే హద్దు పద్దు లేని లెక్కలు, హద్దు పద్దు లేని సంపాదన, టాక్సులు కట్టుడు లేదు, ఇవన్నీ ఏమీ లేవు. కనుక రూ. 1,00,00,000 మనం ఖర్చు పెడితే అంటే ప్రభుత్వం ఖర్చు పెడితే 10,00,00,000 మాత్రము ఫ్యామిలీస్ అంటే ఇండివిజువల్‌గా, పర్సనల్‌గా జనాలు ఖర్చు పెడతా ఉండ్రు దేశంలో ఉన్న డబ్బు. అంటే రిచ్‌నెస్‌కి మనకు హద్దు పద్దు లేకుండా పోయింది. మరి వీళ్ళంతా పోయి అమెరికాలో ఏం చేస్తుండ్రు ఇప్పుడంటే, మనం ఇది ఒక్కసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏమైతుందంటుంటే ప్రాబ్లమ్ అమెరికాలో లెట్స్ సే మనోళ్ళు 3,00,000 మంది ఉన్నారు. 3,00,000 మంది ఉంటే, ఇంట్లో వాళ్ళు హెచ్-1లు అప్లై చేసేటోళ్ళు యావరేజ్ గనుక చూస్తే ఒక 40,000 వచ్చినాయి అనుకుందాం మనం. ఒక 40,000 హెచ్-1లు వస్తే, మరి మిగతా 2,60,000 మంది ఏం కావాలి ఈళ్ళంతా? అంటే కొంత టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తా ఉన్నారిప్పుడు. ఇంతకంటే ముందులా గాకుండా ఇప్పుడు మాత్రము పిల్లలు చాలా టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తా ఉన్నారు. ఇది చూపిస్తా. ఇంకొకటి ఇక్కడనే అయిపోలేదు. అయితే ఇప్పుడు మనము ఇంత టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేసేప్పుడు ట్రంప్ వచ్చి ఏం గందరగోళం సృష్టిస్తాడా అని చెప్పి పిల్లలందరినీ వెనక్కి రమ్మని చెప్పి యూనివర్సిటీస్ చెప్తా ఉన్నాయి. ఈ గందరగోళ పరిస్థితి మరి ట్రంప్ ఇంతకంటే ముందు కూడా ఉండే కదా! అప్పుడు ఏం చేసిండు అని గనుక చూస్తే కొన్ని రాసుకొచ్చినా ఇది చూడండి ప్రజల్లారా. కొన్ని స్ట్రిక్ట్‌గా ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ చేసిండాయన. అంటే ఎఫ్-1 ఉన్న వాళ్ళను ఇప్పుడు మనకు స్టూడెంట్‌లాగా ఉన్నప్పుడు ఇంకా చదువుకునే టైంలో సీపీటీ అని ఉంటుంది. చదువుకుండా అయిపోయిన తర్వాత ఓపీటీ అని ఉంటుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవి. అయితే ఈ ఓపీటీలు రావడానికి ఇంతకంటే ముందు కొంత ఈజీగా ఉంటుండే. ఇది ఒక 36 మంత్స్ వరకు ఉంది ఇప్పుడు దీని వ్యాలిడిటీ. ఇవి రాకుండా చేసే ప్రయత్నాలు, లేకుంటే ఇది డిలే చేసే ప్రయత్నాలు, లేకుంటే దీని మీద బాగా స్క్రూటినీ చేసే ప్రయత్నాలు. దానివల్ల ఏమైతది? పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతాయి. వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే హెచ్-1లు వద్దు. ట్రంప్‌కు హెచ్-1లు వద్దు. ఎఫ్-1లలో ఓపీటీలు వద్దు. ఎందుకు అంటే వీళ్ళు అమెరికన్ జాబ్స్ తీసేసుకుంటారని చెప్పి ఆయన ఉద్దేశం మాట. అందుకని ఇట్లాంటివి చేస్తా ఉంటారు. ఎవరన్నా చిన్న వీసా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళని రిజెక్ట్ చేసేసుడు, డిపోర్టేషన్ చేసేసుడు, కంట్రీ నుంచి బయటికి పంపించుడు. ఇగో ఈ తలకాయ లేని పనులు బాగా జరిగినాయన్నమాట ఒకప్పుడు. ఇక తలకాయ లేని అని ఎందుకు చెప్పాలిలే కానీ మనము కానీ చెప్తున్నా ఇట్ వాజ్ ఎ టఫ్ రూల్ ఫర్ మెనీ స్టూడెంట్స్. అయితే కొన్ని స్టూడెంట్స్కి ఎట్లా అంటే రూల్స్ మార్చారు మధ్యలో. కొన్ని రూల్స్ మార్చేసి వీసాలను డిలే చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. దాంతో కూడా బాగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇదేంటంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వాళ్ళ మీద ఏదో ఉక్కుపాదం మోపాలనే టైప్లో వచ్చి ఇక మొత్తం కొంపలు ముంచిండ్రు తీసుకొచ్చి. తర్వాత డిపోర్టేషన్. ఎట్లాంటి వాళ్ళని డిపోర్టేషన్ చేశారంటే షామ్ యూనివర్సిటీస్. షామ్ అంటే కొంత అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే కొన్ని యూనివర్సిటీస్ ఒక సుత్తి యూనివర్సిటీస్ ఉంటాయి. జస్ట్ వీసాల కోసం తీసుకొస్తారు, ఆడ పెడతారు. ఇక వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారు. ఆ స్టూడెంట్స్‌కి బాగా ఇబ్బంది జరుగుతా ఉంటది. ఇమిగ్రేషన్ పాలిసీస్‌కి పోయినప్పుడు గానీ, స్టాంపింగ్‌లకు పోయినప్పుడు గానీ, అంటే ఎఫ్-1 నుంచి హెచ్-1కి అట్లా మూవ్ అయితున్నప్పుడు గానీ, గ్రీన్ కార్డ్‌కి మూవ్ అయితున్నప్పుడు గానీ, ఈ కాలేజ్ చూస్తా ఉంటేనేమో అసలు ఈ కాలేజ్‌కి అసలు ఒక వ్యాలిడిటీ లేదు, ఏం లేదు. మరి వాళ్ళేమో తీసుకొచ్చి యూనివర్సిటీ అని చెప్పి ఎట్లా పడితే అట్లా చేస్తా ఉన్నారు. సో, ఇట్లాంటి ఆహ్, అంటే తలకాయ లేని యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. వీటి వల్ల కూడా పిల్లలు ఫేస్ చేసిండ్రు చాలా ప్రాబ్లమ్స్. అప్పుడు డిపోర్టేషన్‌లు కూడా జరిగినాయన్నమాట. అట్లాగే మనము ఇంగా ఇట్లా ఇమిగ్రేషన్ ఇగో ఇదేంది కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ వీళ్ళు కూడా క్రాక్ డౌన్ చేసిండ్రు. ఎవరన్నా ఎక్కడైనా గ్యాస్ స్టేషన్‌లో అన్యాయంగా పనిచేస్తా ఉన్నారని చెప్పు, అదో ఏదో చేస్తా ఉన్నారని చెప్పు, వీళ్ళని కూడా బాగా క్రాక్ డౌన్ చేసి, లేకుంటే 10 మంది పిల్లలు ఎక్కడనో యూనివర్సిటీలలో పనిచేస్తా ఉన్నారని చెప్పి, వీళ్ళ మీద క్రాక్ డౌన్ చేసి బాగా ఇబ్బంది పెట్టామనమాట. అట్లాగే ఇక అమెరికన్ ఫస్ట్ పాలసీ ఆల్రెడీ నేను మీకు చెప్పిన కదా ప్రజలారా, ఈ అమెరికన్ ఫస్ట్ పాలసీ అనే ప్రాసెస్ వల్ల అమెరికాలో నాన్ నేషనల్స్‌కి అంటే నాన్ అమెరికన్స్‌కి ఇబ్బంది పెట్టే పద్ధతులు బాగా క్రియేట్ అయ్యాయి ఒకప్పుడు. అట్లాగే ట్రావెల్ బ్యాన్స్. కొన్ని కంట్రీస్‌కి ట్రావెల్ బ్యాన్ చేసేసిండు. ఎవరు? ట్రంప్. ఆ ట్రావెల్ బ్యాన్ చేసుడుతోటి కొంతమంది అక్కడి నుంచి ఆ కంట్రీస్ నుంచి పిల్లలు రావడానికి కూడా ఇబ్బంది అయ్యేదన్నమాట. అందుకని రాలేకపోయిండ్రు. సో, ఆ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి మనకు. దానివల్ల ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోవడము, చాలా ఇబ్బంది జరగడము, ఆ పిల్లలు రాలేకపోవడం ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి ట్రంప్ రాకంటే ముందే మీరు ట్రంప్ ఎప్పుడు వస్తాడంటే జనవరి 20th రోజు ఆయన మన ఓత్ తీసుకుంటుండు. అంటే ఆయన ప్రెసిడెంట్ అవుతుండే ఆ రోజు నుంచి అఫీషియల్‌గా. అయిన తర్వాత ఇంక ఆయన వెంటనే ఇప్పుడు ఆయనకు వెంటనే గంట సేపటికి ఏముండదు గానీ అదంతా మళ్ళా వాళ్ళ పార్లమెంట్ ఉంటది కదా! ఆ పార్లమెంట్‌లో జరిగే కొన్ని సంభాషణలు అవన్నీ జరుగుతా ఉంటాయి. ఆ తర్వాత ఈ పాలిసీస్ వస్తా ఉంటాయి. సో, ఇవన్నీ చూసుకుంటే గనుక ఓవరాల్‌గా కొంత టైం పడతది దీనికి. ఎంత కాదన్నా ఒక 2 వీక్స్ పడతది. అంటే లెట్ అస్ సే ఒక ఫిబ్రవరి 1 నుంచి అట్లా కొంత
ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా కావచ్చు. సో బాగా ఏం భయపడకండి విద్యార్థులారా, వచ్చేసేయండి. వచ్చేవాళ్ళు యూనివర్సిటీ పూర్తి చేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్తి చేసుకోండి. బాగా హార్డ్ వర్క్ చేయండి. మీరు అంటే ఇప్పుడు ఎట్లున్నాయంటే ఇంక ఫుల్ టైమ్ జాబ్స్ మీకు కొంత అప్లై చేసుకునేది ఉంటది. ఎందుకంటే ఒకప్పుడు ఓపీటీ మీద మీకు ఒక చిన్న విషయం చెప్తాను ప్రజలారా, అందరూ ఇది చూడండి. ఇట్ వాస్ ఎ మిస్టేక్ డన్ బై మెనీ ఇండియన్స్. ఇంగా ఇండియన్స్ అనే కాదు, చాలా మంది కూడా చేసిండ్రు. ఇప్పుడు F1 లాగా ఉన్నప్పుడు ఏం చేసిండంటే వీళ్ళను ఓపీటీలో ఉంటుండే. ఓపీటీలో వీళ్ళు ఇంగ వీళ్ళకు ఓపీటీ బదులు H1 అని చెప్పో, ఇంగ గ్రీన్ కార్డ్ అని చెప్పో ఇట్లాంటి కొన్ని తేడాలు తీసుకొచ్చేసి వీళ్ళకు జాబ్ కొన్ని రిక్రూట్మెంట్స్ చేసేసిండ్రు. ఇప్పుడేందంటే ఇట్లాంటియన్నీ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇవి చేస్తే ఈ జాబ్ చేస్తున్న వాళ్ళతో పాటు ఈ ఎంప్లాయర్ కూడా అంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా జైల్లోకి పోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ట్రంప్ వస్తే. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బాగానే జరుగుతాయి. కనుక ఏమైతుందంటే F1లో ఉన్నప్పుడు మీరు స్టూడెంట్ లాగా ఇది ఫినిష్ చేసినప్పుడు మీరు ఫుల్ టైమ్ జాబ్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫుల్ టైమ్ జాబ్స్‌కి మీరే స్ట్రెయిట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇంక లేకుంటే మీరు మళ్ళా H1కి అప్లై చేసుకునేది ఉంటది. సో ఈ ప్రాసెస్‌లు కొంత మనం ఎక్కువ గట్టిగా చేసుకునేది ఉంటది. యూ హావ్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్. ఇంతకంటే ముందులాగా గాకుండా ఇప్పుడు అమెరికా వచ్చిన పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తే తప్ప సర్వైవ్ అయ్యే సిట్యుయేషన్ లేదు. ఎందుకంటే గ్యాస్ స్టేషన్‌లలో ఉండి చేస్తే ఏదో ఒక రోజు ఇంగ హెడేక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి కాబట్టి అవన్నిటిని అవాయిడ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ హ్యాస్ టు వర్క్ రియల్ హార్డ్. ఓకే. మంచి యూనివర్సిటీస్‌కి వెళ్ళండి. మంచిగా చదువుకోండి. అక్కడ ఉన్నప్పుడు మీకు యూనివర్సిటీలలో కూడా కొంచెం జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు చేసే ట్రైనింగ్ పైన. అట్లాగే మీ యూనివర్సిటీ అయిపోయినాక అంటే చదువుడు అయిపోయిన తర్వాత ఓపీటీ ఉంటుంది కదా! ఫుల్ టైమ్ ఉండే జాబ్స్ కూడా మంచిగానే ఉంటాయి. చాలా చక్కగా గనుక మీరు ఫోకస్డ్‌గా ఉంటే ఉద్యోగాలు దొరుకుతాయి. దొరికని ఏం లేదు. ఇంక దొరకని సందర్భాలు కూడా బాగానే ఉంటున్నాయి ఇవాళ రేపు గానీ, అంత భయపడాల్సింది ఏం లేదు. ముందు వచ్చేసి అవి పనులైతే చేసుకోండి. చదువుకోండి మీరంతా కూడా. రైట్? సో, ఇంక ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి. అండ్ వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ దేర్. థాంక్ యూ.